తెలుగుదేశం పార్టీ వాళ్ళ అభ్యర్థుల మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశ్వ ప్రయత్నం మేరకు మోడీ గారిని అమిత్ షా గారిని కలిసి ఈ రాష్ట్రం పురోభివృద్ధికి అభివృద్ధికి ముందుకు నడిపించాలన్న సదుద్దేశంతో ఎన్నో చర్చలు జరిపి ఈ కూటమిని విజయవంతం చేసడం జరిగింది. ఎన్డీఏ కూటమి. ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, అంటే జాతీయ ప్రజాస్వామ్య కూటమి. ఈ కూటమిలో ఈ దేశాన్ని విశ్వ గురువుగా చేసేదానికి మోడీ గారు ముందుకు తీసుకెళ్లాలనే దిశగా రానున్న రోజుల్లో ఎన్నికల్లో 400 పైచులు ఎంపీ సీట్లు పొందాలనే ఉద్దేశంతో ఈ ఎన్డీఏ లక్ష్యం ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో దాచుకోవడం అనే రీతిగా ఉంది. నిత్యం అప్పుల కుప్పై ఆర్థిక వ్యవస్థ అతలాకుతలంగా ఉంది. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజు కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు అందంటే పూట గడవని స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ ఉంది. ఎక్కడ చూసినా అవినీతి, అరాచకం. ముఖ్యంగా ఈ చంద్రగిరి నియోజకవర్గంలో కుటుంబ పరిపాలన ఎక్కడ చూసినా అవినీతమై ఈరోజు ఈ బెంచీలు ఉన్నాయి. ఈ బెంచీలకి స్టిక్కర్లు వేసేదానికి కూడా ప్రభుత్వానికి యూనిట్గా ఖర్చు అవుతోంది. అంటే ఎలక్షన్ కోడ్లో ఎక్కడికక్కడ ఏ పార్టీ విగ్రహాలు కానీ ప్రచారం కానీ హోర్డింగ్స్ కానీ అన్నీ తీసేయండి. కానీ ఇక్కడ ముఖ్యంగా మన నియోజకవర్గంలో నేను ఆర్డీఓ అడిగాను. నేను అనధికారికంగా 30,000 బల్లలు ఉన్నాయి. కానీ వాళ్ళ అధికారికంగా నాకేమిటి ఆర్డీఓ 10,000 బల్లలు ఉన్నాయి. ఈ 10,000 బల్లలు కూడా స్టిక్కర్లు ఆయన ఇక్కడ టీ బార్కి వెళ్ళి కొనుక్కోవచ్చు అన్నారు. నేను అడిగాను ఎంత ఖర్చు అయింది అంటే 500 అవుతుందంటే సరిగ్గా లెక్క చెప్పలేదు వారు. అయినా కూడా ఇది పెద్ద వాళ్ళకు కూడా అధికారులు కూడా చాలా కష్టతరమైన పనిగా ఉంది. మొత్తం నియోజకవర్గంలో శ్మశానంలో రోడ్డు పక్కన ఎక్కడికంటే అక్కడ వాళ్ళు విరివిగా ఈ బల్లలు వేసి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దీనికి వాళ్ళ సొంత ప్రాబల్యం కోసం సొమ్ము ఒకటిది డబ్బులేమో ప్రభుత్వాన్ని, పేరేమో వాళ్ళకి కావాలి. ఇలా నిత్యం అరాచక పరిపాలనతో ఈ ప్రభుత్వం కొనసాగుతున్నది. ఈరోజు గ్రామ పంచాయతీకి ప్రతి పైసా ప్రతి నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చారు. ఈరోజు సీసీ రోడ్లు అయితేనేవి, అలాగే ఉచిత బియ్యాన్ని కరోనా కష్టకాలం ఇవ్వడం జరిగింది. రానున్న 5 ఏళ్ళు కూడా ఉచిత బియ్యాన్ని మోడీ గారు పేద ప్రజలకు అందించడం జరిగింది. అలాగే ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రతి పంచాయతీకి కానీ ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే చేయంతో నడుస్తుంది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో అభివృద్ధి పథకంలో ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మన ఇంటికి సాగనింపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మనం ముందుకు తీసుకురావాలి. రానున్న రోజుల్లో రానున్న ఎన్నికల్లో చిత్తూరు పార్లమెంట్కి సంబంధించి మన ఎంపీ అభ్యర్థి గారిని, అలానే చంద్రగిరి నియోజకవర్గ అభ్యర్థి పురువతి నాని గారిని ఎన్డీఏ భాగస్వామ్యంలో భాగంగా మనలో ఏ పార్టీలో కానీ మనలో కూడా ఏమైనా కలతలు ఇలాంటి ఉన్నా కూడా పక్కన పెట్టి మనమందరం సమైక్యంగా సంఘటితంగా వారిద్దరి విజయానికి కృషి చేసి ఈ నియోజకవర్గాన్ని మార్పు తేవాలి. ఈ మార్పు కూడా భారతీయ జనతా పార్టీ కూడా పూర్తి సహకారం అందిస్తుంది. ఈ నియోజకవర్గ అభివృద్ధి కూడా శక్తివంతం లేకుండా మా స్థాయిలో కూడా మేము ప్రయత్నం చేసి వాళ్ళకి మా పూర్తి సహకారాలు అందిస్తాము. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి ప్రసాద్ అన్న గారికి, అదేవిధంగా చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు రాజేంద్ర గారికి, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మనోహర్ గారికి, పక్కన సుభాష్ గారికి, అక్క గారికి, వేదిక పైన తిరుమల రెడ్డి గారికి, వేదిక పైన ఉన్నటువంటి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడికి, కార్యవర్గానికి, అదేవిధంగా వేదిక దిగు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు బీజేపీ పార్టీ తరఫున పురుషోత్తమ గారు మీటింగ్ పెడతారంటే ఉదయం అనుకున్నాం. ఈ లోపల ఉదయం రాజేంద్ర గారు ఆత్మీయ సమావేశం కాబట్టి కాదన్నా మధ్యాహ్నం పెట్టుకుందాం అని చెప్పడం జరిగింది. అందువల్ల మధ్యాహ్నం పెట్టుకున్నాం. దీన్ని పెట్టి మమ్మల్ని పరిచయానికి వేదికగా పరిచయం చేసిన దానికి ఆయనకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీకు తెలుసు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ 18 వరకు ఉన్నప్పుడు రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందింది. తెలుగుదేశం పార్టీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ కూడా కలిసి ఉండేటప్పుడు అందరూ ఐక్యమత్యంగా పోయాం.
కానీ వైసీపీ పార్టీ నాయకుల కుతంత్రాలతో ఢిల్లీలో పోయి కొంత నాయకులు ఉండింది లేని చెప్పి కొన్ని ఒడిదుడుకుల వల్ల కూడా ఆ రోజు విడిపోవాల్సి వచ్చింది. విడిపోయిన తర్వాత 2019లో నిలబడిన తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా మీకు తెలుసు. ఈరోజు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 2019 నుంచి 24 వరకు రాష్ట్రం ఏం అభివృద్ధి చెందింది, ఏ విధంగా ముందుకు పోయింది అనేది మీకు తెలుసు. ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, మనందరూ బాగుండాలన్నా బీజేపీ పార్టీతో కలిసి వెళ్తే బాగుంటుంది ఉద్దేశం అందరూ అభిప్రాయం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వెళ్ళడం జరిగింది. దాంట్లో ముఖ్య పాత్ర వహించినటువంటి అన్న పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా మంచిదని తెలియజేస్తుంది. ఎందుకంటే మన రాష్ట్రంలో పోలవరం కంప్లీట్ చేయాలన్నా, అమరావతి కంప్లీట్ చేయాలన్నా, ఇండస్ట్రీస్ రావాలన్నా కూడా మిత్రపక్షం బీజేపీ ఉండాలి. అది ఉంటేనే సక్సెస్ అవుతున్న ఉద్దేశం అందరికీ. అదేవిధంగా ఇక్కడ ఈ మన చంద్రగిరి నియోజకవర్గానికి ఎత్తుకుంటే మన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ విధంగా 2014లో గెలిచాడు, 2019లో గెలిచిన తర్వాత అభివృద్ధి ఏమైనా చేశాడా అంటే ఆయన ఇల్లు, ఆయన కుటుంబం అభివృద్ధి చెంది తప్పించి ఎవరు అభివృద్ధి చెందిన మన నియోజకవర్గంలో ఎక్కడైనా కనపడితే పురుషోత్తమని అనొచ్చు, మనవరు అనొచ్చు, హక్ చేసుకొని ఏం తమ్ముడు ఏదన్నా బాగుంటారా, ఏం తమ్ముడు బాగుంటాడు, కానీ హక్ చేసుకుని వెంటనే వీళ్ళు ఎక్కడ నాశనం చేద్దామని అనుకుంటా ఉంటాడు. అది ఆయన స్వభావం, బాగా అర్థం చేసుకోవాలి. ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుటుంబం వచ్చి మొత్తం పాలన జరుగుతూ ఉంది. ఆయన కుటుంబంలోనే కుమారులకి అన్ని పనులు, ఆయన కుటుంబంలోనే ఆయనకే ఎంపీ టికెట్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, అన్నీ కూడా. అంటే వేరే వైసీపీ పార్టీలో కష్టపడే చాలా మంది ఉన్నా ఎవరికి ఇవ్వకుండా తీసుకున్నా అంటే కుటుంబ పాలన ఏ విధంగా వైసీపీ పార్టీలో చెవిరెడ్డి ఉందో తెలుసుకోవచ్చు. ఈసారి మళ్ళా ఆ కుటుంబ పాలన కానీ వచ్చిందంటే మన చంద్రగిరి నియోజకవర్గం ఎప్పుడు అభివృద్ధి చెందుతుందా? 25 సంవత్సరాలు ఈ చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధికి వెనకాలిపోయింది. గతంలో రామూర్తి అన్నప్పటి తర్వాత మళ్ళీ అరుణక్క గారు కానీ ఎట్లా డెవలప్ చేశారు. ఈ 10 సంవత్సరాల్లో ఎక్కడైనా డెవలప్ జరిగింది ఒకసారి ఆలోచించండి. ఎక్కడైనా రోడ్లు వేసినా చూడండి. ఉదురు తుఫాన్ వచ్చినప్పుడు ఏ విధంగా బ్రిడ్జిలు కొట్టుకోకపోతే ఏ బ్రిడ్జిలైనా వేసాడా చూడండి. రోడ్లు కొట్టుకోకపోతే ఎక్కడైనా వేసాడా చూడండి. ఎవరికైనా ఒక యువతకి ఉద్యోగాలు తెచ్చినాడా చూడండి. రైతులకి ఏదైనా ఇండస్ట్రీ తెచ్చినాడా, రైతులకి మామిడికాయ ధరలు తగ్గితే దానికోసం ఏ రోజైనా రోడ్డు ఎక్కాడా, రైతులకి సబ్సిడీలు ఏమి ఇచ్చినాడా ఒకసారి ఆలోచించండి. మాటికి వస్తేప్పుడు కొత్తగా మేము ఎర్రవారిపల్లి మండలం తీస్తే తిరిగి రోజు స్టార్ట్ చేశాడు బోర్డు పెట్టి పంచాయతీకి సుమారు 3,62,00,000 అంటాడు. 3,62,00,000 సచివాలయం కట్టి తీపిస్తాడు. శ్మశానం కాంపౌండ్ అంటాడు, శ్మశానం కాంపౌండ్ కట్టాడు. బెంచ్లు 2,800 రూపాయలు బెంచ్ అంటే ఆయన 10,800 రూపాయలు టెండర్ తీసుకున్నాడు. అంటే 8,000 రూపాయలు ఎక్సెస్. సైడ్లో వైఎస్ఆర్ రోడ్డు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటాడు. దానికి ఒక రోడ్డుకి ఒక పిల్లలు ఆ ఎలక్షన్కి దానికి వచ్చి 8,000 రూపాయలు ఇస్తాడు. ఆ విధంగా కాన్స్టిట్యున్సీ మొత్తం 40 కోట్లు ఇస్తాడు. అంటే 40,000 కోట్లకి ఎంత కమిషన్ వచ్చింది అంటే ఈ బోర్డులు బెంచ్లోనే సుమారు 30,000 కోట్లు సంపాదించినాడు. ఇది ఎవడపు సొత్తు? ఒకసారి మనందరూ అడగాలి. ఆర్ఎస్ఎస్, బీజేపీ, తెలుగుదేశం, జనసేన మన సొత్తు ఇది. మనకు సంబంధించిన సూర్పకసులు ఉండొచ్చు, మనకు సంబంధించినటువంటి తుడాలో ఉన్నటువంటి స్థలాలన్నీ అమ్మి ఆ స్థలాలు తుడా ద్వారా ఎంపీడీఓలకు అకౌంట్కి వేసి ఎంపీడీఓల ద్వారా చేసిన ఘనత మన భాస్కర్ రెడ్డి. వీటన్నిటిపైన కూడా రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎంక్వైరీ చేసి అందరికీ ఒకటి చెప్తున్నా. అప్పుడే అన్న అడిగినాడు మన అవిలాల్ అన్న మేము మనం మర్చిపోవద్దని. అన్న జీవితంలో నేను నా సాయం చేసినోడు కానీ ఒకరింట్లో నీళ్ళు తాగినా, ఒకరింట్లో టీ తాగినా కూడా జీవితకాలం మర్చిపోదన్నా, ఎప్పుడు వాళ్ళని. అదేవిధంగా నాకు హాని చేస్తే కూడా ఒకరింట్లో టీ తాగితే మ్యాక్సిమం వాళ్ళకు హాని చేయడన్నా అతిశయ అంత విధి లేనప్పుడు వేరే విధంగా వెళ్తాను తప్పించి ఆ విధంగా నేను పోను. మీరు ఎప్పుడైనా నేను అన్నదమ్ముళ్ళగా ఉంటే మీ కుటుంబంలో సభ్యుల్లాగా ఉంటానా ఎప్పుడైనా గమనించవచ్చు. ఎందుకు చెప్తానంటే మా ఫ్యామిలీ అంటే మా తాతల కాలం నుంచి కూడా విరోధులు కూడా మేము సహాయం చేస్తాం, కూడా మేము ఎవరికి ద్రోహం చేసిందిలా. అదే బుద్ధులు వచ్చిందో మేము జీవితకాలం అట్లే ఉంటానని అన్నకు కూడా చెప్తాను. ఓకే, బీజేపీ జనసేన మనం ఈరోజు పొత్తులో బాగున్నాం. ఏదో పైకి పొత్తులు వేసుకొని కండవాలు వేసుకొని తిరిగేది కదా. ఒక యాక్షన్ ప్లాన్ చేసుకుందాం. ఒక రూట్లో బీజేపీ లీడర్లు వెళ్ళాలి, ఒక రూట్లో జనసేన లీడర్లు వెళ్ళాలి, ఒక రూట్లో తెలుగుదేశం లీడర్లు వెళ్ళాలి. ముగ్గురు ఉమ్మడిగా వెళ్తేనే సక్సెస్ అవుతాం. అది లేకపోతే అందరూ ఒకే వెహికల్ ఎత్తుకొని నా పురుషోత్తమ వెహికల్ వెనకాల నా వెహికల్, నా వెనకాల మనోహరం వెహికల్ పోయిన ప్రయోజనం లేదన్నా. ప్రతి ఒక్కరు ఉమ్మడిగా ఒక్కొక్క మండలం ఒక్కొక్కరు ఎత్తుకుంటే ఒకరోజు ఒక వారం ఎలా వరకు జనసేన తిరుగుతా అంటే, పాకాల మండలం బీజేపీ తిరుగుతా ఉంటే, చిత్తూరు తిరుపతి రూరల్ కానీ ఆర్సీపీ తెలుగుదేశం తిరుగుతూ ఉంటాం.
నెక్స్ట్ ఒక వారానికి వీళ్ళు అక్కడికి తిరుగుతా అంటే కరెక్ట్గా యాక్షన్ ప్లాన్ జరుగుతుందన్న. ఇది చేయాలని కూడా ఉమ్మడి యాక్షన్ ప్లాన్ కూర్చొని అందరూ మండల పార్టీ మిషన్ అందరూ కలుసుకొని కూర్చొని యాక్షన్ ప్లాన్ చేస్తే సక్సెస్ అవుతుందని కూడా నేను ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తుంటున్నాను. ఒకటి ఏదో నామకేసం పైన ఉంది మనకెందుకు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వెళ్తారు సీఎం, మోడీ పిఎం అవుతారు, చంద్రగిరిలో గెలిస్తే గెలవుతారు, దయచేసి అనుకోవద్దన్నా. గెలవకపోతే మళ్ళా 20 ఏళ్ళు వెనకపోతాం. మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా ఈసారి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గెలిచి ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ కుటుంబం గెలిస్తే కూడా మనకు సంబంధించిన స్థలాలు ఏది పెట్టిన వాళ్ళ కుటుంబం. ఇప్పుడే ఈ పక్కన ఇక్కడికి ప్రజెంట్ ఉండే కాలూరులోనే చాలా మంది బాధపడ్డాడు. నాకు తెలిసి ఎందుకు బాధపడి ఈ కాలూరు అంటే ఈ మల్లవరం పంచాయతీ సంబంధించిన స్థలాలే ఏ విధంగా పీక్కున్నాడో నాకు తెలుసు. రోడ్డు పక్కన హైవే పక్కన పోతాట కార్నర్లో ఒక కాంప్లెక్స్ కట్టుకున్నాడు తమ్ముడు, మన చెవిరెడ్డి భాస్కర్ తమ్ముడు రఘునాథ్ రెడ్డి. లేఅవుట్ వేసింది ఎవరు, ఫ్రీగా ముందు ఉండేది 6 అంకెలు తీసుకున్నాడు. అంటే ఏ విధంగా ఎందుకు చెప్తుంటే ఆ లేఅవుట్ వేసిన అతను కూడా మీరు మేము కంప్లైంట్ మేము చూస్తాం. చంద్రగిరి టౌన్లో జరుగుతుంది కాబట్టి చంద్రగిరి మండలాధ్యక్షులుగా ఉన్నటువంటి తమసు మురళీరెడ్డి గారిని, అలాగే చంద్రగిరి గౌరవాధ్యక్షులు బొమ్మల కిషోర్ గారు జనసేన మరియు టీడీపీ మండలాధ్యక్షులతో కలిసి గ్రౌండ్లలో వర్క్ చేస్తారు. అలాగే తిరుపతి మండలాధ్యక్షులుగా యువరాజ్ పవడాల గారు, అలాగే గౌరవాధ్యక్షులు కన్నా వెంకటరాయలు గారు ఈ యొక్క 34 పంచాయతీలు కూడా చేస్తారు. అలాగే తిరుపతి అనుకున్నటువంటి కిషోర్ రాయలు గారు దీన్ని కంటిన్యూ చేస్తారు వీరు ముగ్గురితో కూడా. అదేవిధంగా పాకాల మండలాధ్యక్షులు ఉన్నటువంటి గురునాథ తలారి గారు దీన్ని కంటిన్యూ చేస్తారు. ఎర్రావరపు కామిషెడ్ సుబ్రహ్మణ్యం గారు, లేకపోతే మన ముళ్ళపాటి మురళి గారు గౌరవాధ్యక్షులు, వీళ్ళిద్దరూ కూడా కానీ ఎర్రావరపు కోఆర్డినేట్ చేస్తారు. చిన్నగుడిలో మండలం చూస్తే కామిషెడ్ రూపేష్ రాయ్ అండ్ గౌరవాధ్యక్షులు నాని గారు ఈ యొక్క రానున్న 2 నెలల్లో ఈ యొక్క కార్యవర్గాన్ని మొత్తం కూడా కానీ ముందుకు తీసుకుంటారని తెలియజేసుకుంటూ, ముందుగా నాది మనమందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. చేయి కలుపుతాం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని చంద్రగిరి నుంచి తరిమేద్దాం, పులివర్తి నాని నాయకత్వాన్ని బలపరిచి అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. ఇదే మన నినాదం అందరికీ కూడా. మనకు మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు ఎప్పుడు దాదాపు 2 సంవత్సరాల క్రితమే, ఖచ్చితంగా వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను, నేను బీజేపీ అధిష్టానంతో పోయి మాట్లాడి టీడీపీని కూడా కలుపుకుంటాను, వాళ్ళు వద్దనే సరే నేను చేస్తానని నా నాయకుడు అక్కడ చెప్పాడు. అదే ఆ నాయకుడు వాటిని నేను పాటిస్తున్నా. ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నా అంటే, నేను 2021 మార్చి 11వ తారీఖు జడ్పీటీసీ నామినేషన్ వేశాను. నామినేషన్ వేస్తే నా మీద వైసీపీ మోగలు దాడి చేసి కొట్టినప్పుడు నాన్న సపోర్ట్ చేశాడు. సోదరా నువ్వు భయపడద్దు, నేను అది ఆర్థిక బలమైన అంగబలమైన నేను చూసుకుంటా, నువ్వు విత్డ్రా చేయొద్దన్నా. కానీ దురదృష్టవశాత్తు కలెక్టర్ భరత్ గుప్తా మన నామినేషన్ రిజెక్ట్ చేస్తే నేను ఎస్పీ రమేష్ రెడ్డి గారిని భరత్ గుప్తాని ఇద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్థానికంలో అలాగే ఉంది. నెక్స్ట్ మేడసాని పురుషోత్తం నాయుడు వాళ్ళు సర్పంచ్లో మా ఊర్లో మా అన్న కొడుకు దగ్గర నేను నామినేషన్ చేస్తే అట్ ద సేమ్ టైం అక్కలు కూడా మల్లవరం పంచాయతీకి వేస్తే వాళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ భూమిని పెట్టుకొని దందా చేస్తున్నాడు. అప్పుడు ఆ రోజు అన్న ఫోన్ చేసి తమ్ముడు ఇలా నాకు సపోర్ట్ కావాలి, మన ఇద్దరం కలిసి చేద్దామంటే చేసాం. అక్కలు కూడా ఒక స్వల్ప ఓటం తేడాతో గెలిపారు. కాబట్టి ఇద్దరితో అంత సాన్నిహిత్యం ఉంది నాకు. సో కాబట్టి ఈరోజు కూడా కానీ అదే ముందుకు తీసుకువెళ్తూ ఖచ్చితంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి వస్తే చూడండి, పోలీస్ క్వార్టర్స్ నే కబ్జా చేసేయాలనుకోండి. పోలీస్ క్వార్టర్స్ అంటే మనకు ప్రతి క్షణం అనుక్షణం ఉన్నటువంటి పోలీస్ క్వార్టర్స్ నే తీసేస్తున్నా అంటే ఇక మన భూములకు రక్షణ ఎక్కడ ఉంటుంది? రక్షణ ఉన్నటువంటి పోలీస్ శాఖల్ని కబ్జా చేస్తున్నా అంటే మనలాంటి సామాన్య మానవులు ఏమన్నా చేస్తారా? కాబట్టి మనం ఖచ్చితంగా మనం అందరం చేయి కలపాలి. చెవిరెడ్డి ఫ్యామిలీ చంద్రగిరి నుంచి తరిమేయాలంటే మనందరం పార్టీలో ఏ పార్టీలైనా ఉంటాయి, కానీ మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 100% ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. మీరందరూ కూడా చెప్పండి, ఏ రోజే పవన్ కళ్యాణ్ అన్నవాళ్ళు జనసేన పార్టీ ఉన్నారు, గాజు క్లాస్ లేదు, మనకున్నటువంటి ఉమ్మడి అభ్యర్థి పులివర్తి